ఎస్ ఇంకా తెలంగాణ విషయానికి వస్తే చూసిరు కదా నిన్న గాజుల రామారంలో శనివారం పొద్దున్నుంచి మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు రంగనాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చాలా డిఫెన్స్ లో పడ్డట్టు అనిపించింది. 5 ఎకరాలు 15,000 కోట్లు విలువ చేసే తెలంగాణలో మా బంగారుతల భూమి ఎక్కడో చెప్పమ్మా. కోటి రత్నాలు వేణని ఇంట్లో కూర్చుని నేను వేణ వాయించుకుంటూ కూర్చుంటా. జై రంగనాథ్ అని కూడా అంటాను. ఎందుకు ప్రెస్ మీట్లో ఆయన తలా తోకలేని సమాధానాలు? హైడ్రాకి అంటే నేను ఎంత జెన్యూన్ అని చెప్పడానికి ఆయన ఆయేషా మీరా కేసు దెన్ అండ్ అమృత ప్రణయ్ వాళ్ళ ఫాదర్ అతను మారుతిరావు ఉండే కదా, ఆయన ఆ కేసు గురించి ఆయన ప్రస్తావించిన విషయం చాలా ఎందుకు ఈ హైడ్రాలు అవి తీసుకురావాల్సినంత అవసరం ఏముందని డిఫెన్స్లో పడ్డాడా? ఏందో ఆయన అడుగుతున్న అక్కడ ఉన్న మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకైనా సమాధానం చెప్పలేక నేను ఎక్కడెక్కడో తిప్పి చెప్తున్న విధానంలో నన్ను ప్రూవ్ నేను చాలా జెన్యూను, నాకు ఎవ్వరు కూడా నేను ఎవరితోటి కూడా నేను ములాఖత్ కాలేదు అని అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు నన్ను నాకు అసలు అర్థం కాల. ఇక్కడ పుచ్చకాయలు దొంగ ఎవడన్నా అంటే ఫస్ట్ నేను కాదు సార్ అన్నాను అనుకో, ఏంటి దాని అర్థం? ఫస్ట్ థింగ్ మీరు హైడ్రా ఒక హెర్క్యులైన్ టాస్క్ ఇచ్చారు, మూసీ నది అన్నారు. ఈ కథలన్నిటికీ ప్రభావితమే. మేము పనికొచ్చిన పని చేయాలంటే కూడు గూడ లేని వాళ్ళకి నెక్స్ట్ కనీసం మిడిల్ క్లాస్ కుటుంబాలనే టార్గెట్ చేసి మీరు చేస్తున్న విధ్వంసం ఆల్మోస్ట్ హైడ్రా అన్న మొదటి రోజు నుంచి వింటూనే ఉన్నాం, చూస్తున్నాం. నిజంగా సముచిత న్యాయం సమన్యాయం చేసే దగ్గర ఫస్ట్ దొరికిన రిజిస్టర్లని తర్వాత ఈ ల్యాండ్ కబ్జాలు చేసిన వాళ్ళని వీళ్ళందరికీ ఫస్ట్ గుండెత్తేసి మీరు నిజమైన అగ్ని అని సాయి కుమార్లా కళ్ళు చూపించి తర్వాత మా సామాన్య ప్రజలను ఎత్తుకొస్తే నిన్న ఒక చిన్న 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇల్లులు కూల్చి పిల్లల యొక్క దయనీయమైన వీడియోలు చూస్తే ఏడున్నాం మనం అని. అవి నమ్మొద్దు అంటున్నాడు. సోషల్ మీడియాలో వచ్చే పిల్లలకు సవెట్టి చేస్తున్నారు అంటే మేము కూడా తీసుకొచ్చినాం కాబట్టి పిల్లలు వాళ్ళ బాధ చెప్తున్నారు. వేరే పిల్లల్ని ఇక్కడ నుంచి కార్లో ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చేసావా లేదా అక్కడ పిల్లలు నిజంగా ఆడ చూస్తా పోరాలు ఎండలు ఉన్నారు, వాడు కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇంత డెలివరీ అయ్యి ఒక ఆమె 20 days అయిందంట. మొత్తం దోమలన్నీ గుట్టేసి ఎండకు దాంట్లో పెట్టేసి ఆ క్రెడిల్లో పెట్టేసి వాళ్ళు ఎండకున్నారు. వండుకున్న గిన్నెలు అయితే అసలు మొత్తం అన్నంతో సహా మొత్తం దాని కింద పడుంది. ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతుంది నిజంగా? రంగనాథ్ కూడా హ్యుమానిటీ లేదా? సరే నిన్న ఒక ప్రాజెక్ట్కే ఒక చైర్మన్ చేసారు లేదని చెప్పాలి. ఎందుకంటే మానవత్వ విలువలు విస్మరించి పని చేయడం అన్నది నేను ఎక్కడ చూడలేదు ఈ రోజు దాకా. ఇది చాలా విభిన్న పోకడ. చిలక పలుకులు పలుకుతారు, మరి FTL డిసైడ్ చేయరు, ఇప్పటివరకు బఫర్ జోన్లు డిసైడ్ చేయరు. కానీ ఈ చిన్న వాళ్ళ ఓకే ప్రభుత్వ భూమి అనుకుందాం ఓకే, కానీ వాళ్ళకు 15,000 కోట్లని ఎలా స్టేట్మెంట్ ఇస్తారమ్మా? మిగిలిన అంతా రిమైనింగ్ అంత ఉంది. యాక్చువల్గా 420 ఎకరాల భూమి అయితే 120 ఎకరాలు యాక్చువల్గా పట్టాలు 11 ఎకరాలు ఎంత తెలుసా? ఈ 300 ఎకరాలలో ప్రభుత్వ భూమి. ఆయన 120 ఎకరాలు నిన్న పోయి జస్ట్ ఆ బ్లూ షీట్స్ ఇట్లా కూలగొడితే ఒక్క పత్రికల అరకప్పుడు గాంధీ విషయం ఈ రోజు రాలేదు తెలుసా? మరి అదే కదా ఆశ్చర్యకరమైన విషయం. ఇలా మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదనే ఉంది 11 ఎకరాలు. ఒక ఎకరము 2 ఎకరాలు 9 గుంటలు మొత్తం ఓవరాల్ గా 11 ఎకరాలు 20 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఈ రోజు ఆయన ఆధీనంలో ఉంది. మరి అది కూడా ఆ 300 ఎకరాల్లో ఉన్నది. నేను అరకప్పుడు గాంధీ పేరే ఎత్తాల ప్రశ్న ఇట్లా అది ఎత్తారు. రెండోది ఇంకా నీకు హైలైట్ ఏంటంటే ఇక్కడ నీకు కోల్గొట్టిన ఇల్లుతో పాటు దార్కానీ ఇల్లు కూడా ఉన్నాయి కదా. వాళ్ళని మీద ఫస్ట్ సత్వర చర్యలు ఎందుకు లేవు? వాళ్ళే 60 గజాలు వెళ్ళి పాపం అభంశోభం తెలియని పేదలకు వెళ్ళిన పాపం రాయించుకొని నోటరీ చేయించుకొని 5 లక్షలు తీసుకొని వాళ్ళని కదా వాళ్ళ మీద చర్యలు లేవు. ఇవి చేయండి ఫస్ట్ ఫేజ్లో. వీళ్ళ 60 గజాలు 5 లక్షలు అభంశోభం తెలియని పేదల దగ్గర కొన్నారని చెప్పి వీళ్ళు ఫస్ట్ పేరేడ్ చేయించి దొరికినట్టు తన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎంత సీజ్ చేస్తారో అంత సీజ్ చేసి బాబు మీరు ఎవరెవరో కొనుక్కున్నారు పొరపాటును గ్రహపాటును వీటికి ఈ విధంగా వీటిని తొలగిస్తున్నాం, మీకు కాంపన్సేషన్గా వీళ్ళ దగ్గర సీజ్ చేసిన కన్ఫెస్ చేసిన అమౌంట్ ఇవి మీకు తిరిగిస్తున్నాం, ఒక 2 లక్షలు 3 లక్షలు ఏమీ లేకుండా వాళ్ళు రోడ్డు మీద కనీసం ఒక నోటీస్ ఇచ్చారే ఇది ఖచ్చితంగా రేపల్లింట్లో హైడ్రా ప్రకారం తొలగిస్తున్నాం, మీరు ఇల్లు చూసుకుని పొండి అని చెప్పారా? మీకు ఒకలైన ఉంది కదా, డ్రైవర్లు ఉన్నారు కానీ పోతారు ఏడపడతాడికి. పోలీసులు మిలిటరీ వాళ్ళు ఎవరు వస్తే సహకరిస్తున్నారండి మీరు? నాకు అర్థం కాదు. మీ కుటుంబాలు లేవా? చిన్నపిల్లలు దీనావస్థలు కనబట్టలేదా? ఇంకా ఇప్పుడు నిన్న వాన వచ్చింది, నేను నిన్న ఆఫీస్ నుంచి పోయేసరికి మొత్తం ఈయన్నే మన ఈడ ఉంది కదా ట్రస్ట్ ముందు కొంచెం దాటినాక మొత్తం రోడ్డుకి ఎంత లెవెల్లో నీళ్ళు వచ్చినాయి తెలుసా? ఒక చిన్న దారిలో ఒక్కొక్క వెహికల్ పోయే పరిస్థితి ఏడ చూసినా. నాట్ ఈవెన్ ద ఇన్నే కాదు, ఇన్ని చోట్ల మా హైడ్రాట్ మొత్తం వర్షం వచ్చింది. వర్షం తగ్గిన తర్వాత ఇబ్బందులు పడుతుంటే అప్పుడు ఒక్కొక్క బండి ఎన్నో కనబడుతుంది పంపులు వేసుకొని. ఎక్కడెక్కడ సాగింగ్ అవుతున్నాయి అనే దగ్గర సాగవుతున్న దగ్గర అసలు పంపులే లేవు. వీళ్ళకి వీటి మీద ఉన్నంత శ్రద్ధ వీటి మీద ఇంతమంది ఇబ్బంది పాలవుతారు కదా, ఏడికి పోతారు వాళ్ళు? చూసావు అక్కడ ఈయనే చూసిరుగా మేము ముందల్లే ఇప్పుడు ఆఫీస్ ముందు తవ్వి
తవ్వినప్పుడు కోడికి మెల్ల ఇరుస్తారు చూడు, అలా ఎడవడం రావాలి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొచ్చి. ఓ పక్క వర్షాల్లో కొట్టుకు చచ్చిపోతున్నారు ఏకంగా ప్రజలు. వీడు ఇప్పుడే ఎందుకు తవ్విసేస్తాడు? పోనీ ఏమైనా ఇమీడియట్గా బాగు చేసి చేస్తాడంటే ఒళ్ళొంగని దైత్రి కొట్టి వేదవాళ్ళు. ఇప్పుడు ఇంటి ముందర మ్యాన్ హోల్ ఓపెన్ చేసి నీళ్ళు పోతున్నాయి కదా, ఎవరన్నా రాత్రిపూట చూడకుండా నడిస్తే దాంట్లో పడతారు పిల్లలు కానీ ఏదన్నా. అరే పొగలే పడిసేస్తుంటే ఇంక రాత్రి దాకా పోయారు. ఎగ్జాక్ట్లీ. దీని మీద శ్రద్ధ లేదు కానీ ఇప్పుడు 5 ఎకరాల భూమితోటి మున్సిపాలిటీకి, ఆర్ఎన్బికి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మూడింటికి ఎందుకు సమన్వయం చేయరు? సమన్వయం చేస్తారు. హైడ్రా వచ్చింది కాబట్టి అంత హైడ్రా చూసుకుంటేసరికి పాపం వాళ్ళు కూడా ఏంది హైడ్రా చూసుకుంటుంది కదా, మాకెందుకు సమన్వయం లేదు. మూడింటి అట్లా ఆ దగ్గర 3 పక్కలైనరు జంబో కిల్లర్ ఏదో పెట్టారు, ఆయనకి వెళ్ళి దొరికినట్టు ఎత్తేస్తున్నారు. మరి ఇదే మన రక్త మాంసాలతో మన భూములు అంటారు కదా. ఈ రామానాయుడు స్టూడియో ఉంది, పద్మాలయ స్టూడియో బిల్డింగ్లు కట్టారు, 99 years లీజులకి ఇచ్చారు కదా వాళ్ళకి. వాటి గురించి డిస్కషన్ వాటి మీద డిస్కషన్ ఉండదా? అలా మురళీమోహన్ గారితో ఉంది కదా, కట్టేసి అమ్ముకుంటున్నారు లీజ్ కోరే బాబు, మీరు సినిమాలు తీసుకోండి సేవ చేయండి అంటే మొత్తం. ఇప్పుడు చూసారు కదా రామానాయుడు బ్యాక్ సైడ్ చూడండి. సార్ రాజశేఖర రెడ్డి గారు మానబోడు వీళ్ళు మళ్ళీ ఓన్ చేసుకుంటారు కదా, ఆయన ఎదురుగుండా ఒక కాలనీ కట్టాడు. అవును, జ్ఞాపకం ఉందమ్మా? చనిపోక మునిపే ఓపెన్ చేశాడు ఆ మానబోడు. నేను కూడా పోయిన దానికి ఆ ఇనాగ్రేషన్ కి. ఇవాళ దాన్ని ఎత్తేసే కార్యక్రమం నడుస్తుంది. తెలుసా ఎవరికైనా దమ్ము ధైర్యం ఉందా? తెలిస్తే కూడా వలుగుతుంది ఇప్పుడు అల్లున్న వాళ్ళకి. పగల మాట దేవుడు వచ్చి వీడికి ఎవడన్నా రాసి దమ్ము ధైర్యం ఉందా? ఏడాది ఏడన్నాం ఎవ్వడికి అనుమానం రాకుండా ఎన్కన్వెన్షన్ పొక్కలేని రెట్టేశారు. ఇక్కడ 7 ఎకరాల కింద సంగతి ఇవన్నీ మాట్లాడతాం గట్టిగా. అంటే చేస్తేనేమో కంప్లీట్గా పర్టికులర్ అన్ని బాగా చేస్తే ఓకే, దాన్ని ఎవడు కూడా కాదండు, ఎవడు అన్నా కానీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది, ఏమన్నారు కదా అకాడమిక్ ఇయర్ ఉంది కాబట్టి దాని జోలికి పోము, సమ్మర్లో వాళ్ళది అయిపోతుంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ అయిపోయింది, మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. దాని గురించి అంటే ఏందేందో చెప్తాడు, అది ఏ నుంచో సంబంధం అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ కథ ఏంటంటే ఈ బ్యాచ్ అంతా అవ్వాలి. అప్పటికి పుణ్యకాలం గడిచిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. కనీసం ఇప్పుడు వాళ్ళు సర్వే చేయించుకుంటారు రేవంత్ రెడ్డి సర్వే చేయించుకుంటే 3% డిఫరెన్స్ వచ్చిందట బీఆర్ఎస్కిను కాంగ్రెస్ పార్టీకి. కేసీఆర్ బయటకు రావట్లే కదా, 3% సస్టైన్. ఆయన పెద్ద ఆయన బయటకు వస్తే సగం దరిద్రం వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్లు రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద పడదా? అరే వీళ్ళేంది ప్రతి అంటే జూబ్లీ హిల్స్ మనం ఎవరు ఎఫెక్ట్ అక్కర్లేదు. ఆ నటరాజనమ్మ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ మీద. మనం అప్పుడు ఏం చేయక్కర్లే. మీనాక్షి నటరాజన్ ఆవిడ చాలా మాత ఎందుకట్ట స్పై రహస్య గూఢచారి, వాళ్ళ ప్రాణాలు తినేస్తుంది ఎవరికి మనశ్శాంతి లేకుండా. మనమేం చేయక్కర్లేదు, కాగల కార్యాలు గంధర్వాలు తీరుస్తారు అన్నట్టు ఆవిడ చాలు వాళ్ళకి. ఇప్పుడు నేను మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాడు, పేదల సంక్షేమమే నా ధ్యేయం అంటున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు రంగనాథన్ పెట్టిందే ఆయన బ్రెయిన్ చైల్డ్ నుంచి వచ్చిన ప్రాజెక్టే హైడ్రా కదా. కనీసంగా వీళ్ళకి ఒక ముందు చెప్పింది ఏంటమ్మా, పేదల్ని ధనికులు చేస్తాం, మహిళలనేమో కోటీశ్వర్లు చేస్తాడు. ఉన్న ఇల్లు కూల కొడితే తినడానికి ఇల్లు లేకపోతే అక్కడ మెగడానికి మెతుకులు లేవటే మేసాలకి సంపంగా ఉన్నాడు వెనకటి ఇల్లు. నాకు తెలియక తన ముందు గూడు గుడ్డ అన్నది కాంగ్రెస్ ప్రాథమిక సిద్ధాంతం. మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ లో 13లోనో ఇప్పుడు వచ్చింది జీవో ఇచ్చారు. రోడ్ల మీద నిరాశ్రులై ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి షెల్టర్ కల్పించాలి, జీవోనే ఉంది. కానీ అంటే ఇప్పుడు తుంగలో తొక్కినట్ట దాన్ని ఈ రోజు ఏదో ఒక గూడ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద. ఒరిజినల్ కాంగ్రెస్ సిద్ధాంతాలనే ఇతను పాటించకపోతే ఇంకే సిద్ధాంతాలు పాటిస్తున్నా వాళ్ళు తెలుసుకోమనండి. రంగనాథ్ గారి మతిష్కోల నుంచి వచ్చిన హైడ్రా, లేదంటే రేవంత్ రెడ్డి గారి కళల సౌధాన్ని నిర్మించుకోవడానికి జస్ట్ 5 acres 15,000 కోట్లు, ఇవన్నీ ఈ కథలుంటే చాలు బాబు. ఆల్రెడీ గరికపాటోడు ఉన్నాడు, చాగంట ఆయన ఉన్నాడు, ఇద్దరు చెవులు తినేస్తున్నారు. మాకు 300 ఎకరాలు కనుక నిజంగానే కబ్జాలో ఉంటే 300 ఎకరాల భూమిని కబ్జా చర్య నుంచి విడిపించి నేను 15,000 కోట్లను కాపాడినానంటే ముందు గాంధీ గారి 11 ఎకరాల సంగతి చెప్పండి. రెండోది నాకు ఇందులో సింపుల్ లాజిక్, ఇందులో 5 ఎకరాల్లో కట్టిన అభాగ్యులకి ఆ ఆడవాడ దార్కాని గల్ ఒక్కొక్కటి దగ్గర 5 లక్షలు తీసుకుని 60 గజాలు ఇచ్చిన వాళ్ళని ముందు వాళ్ళ లెక్క తీర్చుతారు. కానీ ఒకటి అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే మీకు కూడా ఐడియా ఉంటుంది, భీమరావు వాడ ఉంది కదా మన గాంధీ భవన్ పక్కన, అది కాంగ్రెస్ ఆఫీస్ ప్లేస్ అని చెప్పి చాలా ఏళ్ళ నుంచి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు చిన్న చిన్న. ఎలా షిఫ్ట్ చేశారు వాళ్ళని? చాలాసార్లు నోటీసులు ఇస్తే చేయకపోతే ఏం చేసిరనంటే మొత్తం వెహికల్స్ పెట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి ఇందిరమ్మ ఇళ్ళకి, టోటల్గా వాళ్ళ పిల్లలు జల్లలు సరుకులు సామాన్లు అన్ని కలిపి ఎత్తి తీసుకుపోయి ఆడ పెట్టారు. దాన్ని ఏం చేయరు, కన్సర్న్ అంటే ఎల్ఐసి సింబల్ లాగా కన్సర్న్తో ఒక ముఖ్యమంత్రి ఆ చైర్లో కూర్చున్నప్పుడు వన్నె తేడం అంటారు. ఏం చేసిన పని అదంటే గుర్తులేదా అంటున్నా. సరే ఇప్పుడు అది ఒరిజినల్ కాంగ్రెస్ సిద్ధాంతాలకి తిలోదకాలు ఇచ్చి, నేను ప్రాథమిక సిద్ధాంతం చెప్తున్నాను కదా, ఇప్పుడు గుడు కూడా కాంగ్రెస్ ఎగ్జాక్ట్లీ కదా. 60 గజాల్లో ఉన్న వాళ్ళని మీరే అంటారు కదా, మేము అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు బొచ్చాడు కట్టినామని చెప్పారు కదా, మరి దాంట్లో తీసుకుపోయి వాళ్ళని బొచ్చుల చేతిలో పెడుతున్నారు. వాళ్ళకి నిరాశ్రయులు చేయడం ఇది ఎక్కడ సిద్ధాంతం ప్రభుత్వంలో? ముందు ఆశ్చర్యం కల్పించండి, వాళ్ళకి ఒక వెసులుబాటు ఇవ్వండి.
తర్వాత తీసుకోండి, అది ప్రభుత్వ ల్యాండ్, మీరు దాన్ని రిట్రీవ్ చేసుకోండి. Exactly, వద్దని అంటలేము ఫస్ట్ వాళ్ళకి పునరావాసం కల్పించకుండా ఏం చేస్తున్నారు? కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళని, పిల్లలతో జల్లలతో ఉన్న వాళ్ళని, ఏంది ఇది? ఏం ప్రజాస్వామ్యం ఇది? వండుకున్న తిండిని కూడా తినేయాలి. బట్టలు తీసుకుంటామన్నా కూడా పిల్లలకి ఇంత పిల్లలకి, మా పుస్తకాలు తీసుకుంటామన్నా కూడా అసలు లెక్క చేయలేదట. మీరు ఇక్కడ నుంచి దగ్గరికి రావద్దు. కొందరైతే ఆ మహిళలు అయితే బుల్డోజర్ల కింద వండుకున్నారు, మమ్మల్ని దొక్కించండి అనేసి. ఎవరైనా అది చేస్తారు కదా, ఎవరింటికైనా ఉపద్రవం వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. కానీ కొంచెం వ్యవధి ఇచ్చేసి, అరే తీసుకపోయి వాళ్ళని అల్లకి షిఫ్ట్ చేసి మీరు పోకపోతే మాత్రం మీకు ఇది వాళ్ళు చేసింది కళ్ళ ముందు టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎలా చేశారో చూసాం కదా మనం. అవును, తప్పమ్మా అది, అంతే. ఒక అంటే ఇది అంటే అవగాహన లేకనా, లేకపోతే కనీసము ఇప్పుడు సరే ఓకే హైడ్రా పెట్టిరు, రంగనాథ్ కన్నా అవగాహన లేకుండా ఉందా అంటున్నారే. వాళ్ళని ఒక దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత ఇవి లేపేద్దాం అనేది ఎందుకు రాలేదు? సరే మీరు ఈ విషయంలో ఆయన ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుండవు, గమనించవా? హైడ్రాన్ మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్నపాలంగా వెళ్ళి బిల్డింగ్లు కొట్టేసాడు, ఫర్నిచర్లు కూడా బయటికి తీసుకొని ఇవ్వకుండా. గ్యాప్ ఉందని అదే పెద్దోడైనా మిడిల్ క్లాస్ అయినా చిన్నోడైనా ఒకటే సిద్ధాంతం అందారా, పెద్దోడికి లేదు. మురళీమోహన్ దేవ్ ఇలా పొక్లైనర్ ఇలా పెట్టి తీసేసారు, తూచని. రామారెడ్డి కట్టాడు ఇక్కడ చూడండి, ఏ పద్మలేశ్వరుడు చూడండి, ఏ అవి కూడా కాపాడాల్సిన బాధ్యత లేదా? కాపాడేసాడు కదా, అది సంపద కదా, అది నిజమైన సంపద కదా, అది నిజమైన సంపద కదా. దాని గురించి మాట్లాడతారు, దాని గురించి మా సిలబస్లో లేదు. నెక్స్ట్ పేజ్ తిప్పి. కానీ నాకు తెలిసి అనుకుంటా కదా, తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ఈ రకంగా ఉంటుంది అనేది పరిణామం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ప్రజాస్వామ్యంలోనే వాడు ఎక్స్పెక్ట్ చేయడమ్మా. ఇంత బిలో పవర్టీ వాళ్ళ మీద ఇంత అరాచకం అసలు ఊహకు అందింది. దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? ఏముంటాయి ఇప్పుడు మన చేతిలో ఏం లేదు, ఏం చేయగలిగారు వాళ్ళు మాత్రం. నువ్వు కానీ నేను కానీ నెత్తినూరు కొట్టుకోవడం. 5 సంవత్సరాల తర్వాత ఆ చొక్క పెడతారు, ఎవరి జీవితం ఎలా మారుతుందో ఆ రోజు చూడాలి.